థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నారండి? మీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి, ఒక బ్రేక్ త్రూ జరగాలి, ఒక సూపర్ న్యాచురల్ కార్యం జరగాలి అని నిందల గుండా, అవమానాల గుండా వెళుతూ, అయినా భరిస్తూ, అయినా సహిస్తూ, అవి మాటలైనను, దెబ్బలైనను, తిట్లైనను, బూతులైనను ప్రభువు నిమిత్తం ఎంతమంది భరిస్తున్నారండి? ఒక బ్రేక్ త్రూ జరగాలి. మా ఇంట్లో రక్షణ లేని వారు రక్షించబడాలి, మారు మనసు లేని వారు మారు మనసు పొందుకోవాలి, మా ఆర్థిక స్థితిగతులు మార్చబడాలి, నా అనారోగ్యము సమస్తము స్వస్థపరచబడాలి. ఎంతమంది ఎదురు చూస్తున్నారండి? ఎంతమంది ఎదురు చూస్తున్నారో హృదయపూర్వకంగా మేనిఫెస్ట్ చేయండి. ఆయనను అడగండి, డిక్లేర్ చేయండి, ప్రొక్లెయిమ్ చేయండి. మీ నోటి నుండి పలుకుచుండగా ఖచ్చితంగా ఆయన మీ జీవితంలో కార్యం చేస్తాడు. నమ్ముతున్నారా? బిగ్గరగా స్తుతిద్దామా? నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీరెక్కల నీడనే ఆశ్రయించాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. స్వరమెత్తి అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నాను యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా? మనుషులు నీకు అద్భుతం చేయరు, డాక్టర్స్ నీకు అద్భుతం చేయరు, నీ బంధువులు నీకు బ్రేక్ త్రూ జరిగించరు. ఉన్నవాడను అణువాడనన్న దేవుడు మాత్రమే నీ జీవితంలో బ్రేక్ త్రూ జరిగించేవాడు. అందరూ అంతా అయిపోయింది అంటారు, డాక్టర్స్ హోప్ లేదు అంటారు, ఇంకా మీ బ్రతుకు ఇంతే అని మనుషులు మాట్లాడతారు. డాక్టర్స్ ఇంకా ఇది ఇంతే, ఇది మార్చబడదు అని అంటారు. ఇది సజీవ సాక్షి అండి. థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటే అది పెరుగుతూనే పోతుంది కదా. నా జీవితంలో అన్ని థైరాయిడ్ నేను టాబ్లెట్ లెస్ గా నార్మల్ రిపోర్ట్స్ తో బ్రతుకుతున్నానంటే ఈ అద్భుతం ఆయన చేసింది. ఇది మాత్రమే కాదు, ఇటువంటి అనేక అద్భుతములు ఆయన నా జీవితంలో చేసినాడు. కాబట్టి ఆయన అద్భుతకరుడు అని కేవలం నోటి మాటలతో పలకడం కాదు, ఆయన అద్భుతకరుడు అని నేను మనస్ఫూర్తిగా నమ్మతో ఈ మాట పలుకుతున్నానండి. మనుషులకు ప్లీజ్ చేయదు, దేవుడికి చెప్తామా? దేవుడికి చెప్తామా? నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. Lord, we don't want to please people, Lord. We pleasing you, Master. We wanted to please you, Jesus. నిన్ను మాత్రమే బతిమాలుతామయ్యా, నీ యుద్ధ మాత్రమే గోజాడతామయ్యా. మనుషుల యొక్క చేయి చాపే వారిని ఉండద్దండి, మనుషులకు బతిమాలే వారిగా ఉండద్దు. నీ తండ్రి రోషము కలిగిన వాడు కనుక దైవిక రోషం కలిగి నువ్వు జీవించాలి. ఎప్పుడు మనుషుల దగ్గర తెలియని పరిస్థితిలో నీ దేవుడు నేను ఉంచాడు. నువ్వు ఆయన వైపు కనులెత్తి ఆయన ముఖము మీద, ఆయన కరము మీద నువ్వు ఆశ పెట్టుకొని ఉంటుండగా ఆయన ఎన్నడూ నేను సిగ్గుపరచడు. ఖచ్చితముగా ఆయన రెప్పపాటున మీ జీవితంలో అద్భుతము చేయును గాక. I declare breakthrough in the mighty name of Jesus.